వెల్కమ్ బ్యాక్. భారత్పై ఇంకా సుంకాలు వేస్తామంటూ ట్రంప్ బెదిరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయకపోతే గనుక ఈ విధానం మేము అమలు చేస్తామంటున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ మాతో మాట్లాడారు. రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని చెప్పారు. కాబట్టి మేము దీనికి ముందుకెళ్తున్నాం. ఒకవేళ ఆపేయకపోతే మరింత టారిఫ్లు అంటున్నారు. సో జరిగే పరిస్థితి ఉందా? మాట్లాడదాం. మనతో పాటు మామిడి గిరిధర్ గారు ఉన్నారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ సార్, హ్యాపీ దివాళీ. మీకు, మీ కుటుంబానికి, మీ సిబ్బందికి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. గిరిధర్ గారు ఎట్లా చూడొచ్చు అంటారంటే గతంలో కూడా అనేక సార్లు ఇటువంటి వైఖరే మనం చూసాము. ఈసారి మరిన్ని టారిఫ్లు వేస్తామంటున్నారు. అది కూడా ఇంకొక కీ పాయింట్ ఏంటంటే ప్రధాని మోదీ మాట్లాడారు, ఆయనకి హామీ ఇచ్చేశారు రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేస్తామని చెప్పి. అంటే మరి మోదీ గారు మీకు చమురు తగ్గిస్తాము అని చెప్పినప్పుడు ఇంకా టారిఫ్లు ఎత్తేయచ్చు కదా, ఎందుకు ఎత్తేయట్లేదు డొనాల్డ్ ట్రంప్? సో అది ఒక ముఖ్యమైన అంశం. రెండవది, మన విదేశాంగ శాఖకు సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ జైస్వాల్ చాలా స్పష్టంగా చెప్పారు, మోదీ గారు ట్రంప్ ఫోన్ లో మాట్లాడుకోలేదు, ఎటువంటి కాన్వర్సేషన్ జరగలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే అర్థం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ అబద్ధం చెప్తున్నాడు అని మనం చాలా స్పష్టంగా చెప్తాం. కాబట్టి ఆయన మాటకి ఎక్కడ విలువ లేదు ప్రపంచంలో ఈరోజు, నిజంగా చెప్పాలంటే. సో అది రెండవ విషయం. మూడవది ఏంటంటే, చమురు భారతదేశం ఎంత కొంటుందో అంతకంటే ఎక్కువ చైనా కొంటోంది. చైనా మీద ఆంక్షలు విధించలేకపోతున్నాడు. తర్వాత మనం ఎంత కొంటున్నామో రమారమి దానికి దగ్గరగానే, అంతే రమారమి కొంచెం మనకంటే కొంచెం తక్కువ టర్కీ కొంటోంది. టర్కీ మీద ఎందుకు వేయలేదు? డొనాల్డ్ ట్రంప్ స్వయాన చెప్పాడు, యూరోప్ చాలా ఎనర్జీ కొంటోంది, వాళ్ళ దగ్గర నుంచి రష్యా నుంచి గ్యాస్ చాలా అంశాలు కొంటున్నారు, మీరు కూడా తగ్గించాలి అని చెప్పి వాళ్ళకి చెప్పాడు. కానీ వాళ్ళ మీద ఎందుకు టారిఫ్లు వేయట్లేదు? కాబట్టి ఆ ద్వంద్వ వైఖరి. సో దీనిలో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, నవంబర్ 1 నుంచి చైనా మీద ఏదో 100% వేస్తానన్నాడు. దానికి రష్యా చమురికి సంబంధం లేదు. వాళ్ళు రేర్ ఎర్త్ మినరల్స్ ని ఆపేశారు కాబట్టి, ఎగుమతి ఆపేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా 100% చైనా మీద వేస్తానని బెదిరిస్తున్నారు. రెండు, మన అంటే కామర్స్ సెక్రటరీ, మన డెలిగేషన్, ట్రేడ్ డెలిగేషన్ ఈ రోజు వాషింగ్టన్ లో ఉన్నది. అక్కడ వాళ్ళు చర్చిస్తున్నారు. మళ్ళీ ఆ భారత అమెరికా మధ్యలో ఉండవలసినటువంటి ట్రేడ్ డీల్ కి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అందుకనే ఈ బెదిరింపులన్నీ కూడా వస్తున్నాయి. ఆల్రెడీ ఆగస్ట్ 27 నుంచి మనకు 50% ఆల్రెడీ మన మీద టారిఫ్ వేసాడు ఆయన. ఇప్పుడు రమారమి 2 నెలలు దాటిపోతుంది, 2 నెలల దగ్గర పడుతుంది. అయినా మనం దానికి ఏమి మనం తొనకట్లేదు, వాళ్ళకు దాసోహం అనట్లేదు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ తోటి డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి పిచ్చి పనులు చేస్తున్నాడు. మొన్న జరిగినటువంటి మీట్ లో కూడా పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ దగ్గర కూడా మాట్లాడుతూ ప్రధాని మోదీ చాలా గొప్పలు, భారత్ ఇండియా గురించి పొగడతలతో ముంచెత్తారు. ఎందుకు ఈ 2 టంగ్స్ అనేది మనం చూస్తాం ట్రంప్ వైఖరిలో? ఎక్కడ హైపోక్రసీ, దాని రెండు ద్వంద్వ వైఖరి ఏమీ లేదమ్మా. ఆయన ఎప్పుడు అంతే, అర సెంటెన్స్ ఒకరిని పొగుడతారు, మిగతా సెంటెన్స్ లో మిగతా భాగం తెడతారు. అది ఆయనకి నైజం. అది మోదీ గ్రేట్ గాయ్, ఇండియా టారిఫ్ కింగ్ అంటాడు. సో అది ఎంతో కాలంగా ఉంది. మరి మోదీ గ్రేట్ గాయ్ నీ ఫ్రెండ్ అన్నప్పుడు ఎందుకు నువ్వు దీని గురించి చేయట్లేదు? ఆయన గ్రేట్ గాయ్ అనని వ్యక్తి ఎవరైనా ఉన్నారా? గతంలో ఒక 3-4 నెలల ముందర అమెరికా టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అతన్ని పట్టించిన వాళ్ళకి ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసినటువంటి జోలాని అల్-షారా అన్నటువంటి వ్యక్తి, అతను ఈ రోజు సిరియాకి అధ్యక్షుడు అవుతే గ్రేట్ గాయ్ అని చెప్పి అతను కూడా పొగుడుతున్నాడు, ఒక టెర్రరిస్ట్ కూడా పొగుడుతున్నాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గ్రేట్ గాయ్, గ్రేట్ ఫంటాస్టిక్ గాయ్ అనడంలో ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అందరినీ అదే మాటతో మాట్లాడుతుంటాడు ఆయన. ఈవెన్ అసిమునీర్ అదే అన్నాడు. అసిమునీర్ పేరు కూడా తెలియదు అని, ఇంతవరకు అసిమునీర్ పేరు కూడా చెప్పలేదు. మై ఫేవరెట్ ఫీల్డ్ మార్షల్ అంటాడు, జనరల్ అంటాడు, ఆ పేరు కూడా తెలియదు, కానీ గ్రేట్ గాయ్ అంటాడు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ గ్రేట్ గాయ్ అనని వ్యక్తి ఎవరు లేరు. సో అందుకని ఆయన గ్రేట్ గా అనడానికి, ఆయన చేసే పనులకు ఎటువంటి పొంతన ఉండదు. ఆయన స్టాండ్ ఏంటంటే, మన మీద యాక్చువల్ గా ఒత్తిడి తీసుకొచ్చే కారణం రష్యా కానే కాదు. ఈ రోజు చైనా అమెరికా నుంచి కొనుగోలు చేయడం ఆపేసింది. ఏది? మన సోయాబీన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ రైతుల దగ్గర కొనుగోలు ఆపేసింది చైనా. కాబట్టి ఇప్పుడు ప్రత్యామ్నాయం కావాలి. ఆయన మీద విపరీతమైన ఒత్తిడి ఉంది అక్కడ. అది తీర్చుకోవడానికి ఎటు కనిపించక భారత్ మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గతంలో కూడా మనం చూసాం ఈ విధంగా ఎన్నిసార్లు ఒత్తిడి తెచ్చినప్పటికీ భారత్ వెనుతిరిగి చూడనటువంటి సిచ్యువేషన్, కనీసం స్పందించినట్టు సందర్భం. సో ఈసారి కూడా అదే వైఖరి కనిపిస్తుందేమో. మరి ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు.